మనకు ఏదైతే వీరి ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి జరిగిన టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. పోలీసులు ఇరు వర్గాలను సమన్వయం పరుస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రస్తుతం చూస్తున్న వ్యవహారంలో ఏదైతే ఇక్కడికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి టీడీపీ నేతలతో మాట్లాడుతున్నారు. ఓవైపు టీడీపీ నేతలు నువ్వు రావడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడికి రాలేకపోయాడు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి సుమారు ఒక 15 నిమిషాల నుంచి ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు ఆయన వస్తాడా లేకపోతే మేము ఇటు నుంచి వెళ్ళాలా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మీరు వచ్చారు కదా, మీరైనా చూపించండి మా దగ్గర ఉన్న ఏదైతే గెజెట్కి సంబంధించిన వివరాలన్నీ, అంటే విజిలెన్స్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి, దీనికి మీరు సమాధానం చెప్తారా, మీ మాజీ ఎమ్మెల్యేతో సమాధానం చెప్పిస్తారా అంటూ కూడా మాట్లాడుతున్నారు అఖిల. అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ నుంచి పోలీసులు ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే వారి వెంట తాను వస్తాను, నన్ను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారంటూ ఆయన ఎంపీ గురుమూర్తిని ఇక్కడికి పంపాడని కూడా చెప్తున్న పరిస్థితిలో మొత్తం మీద చూస్తే ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. చెప్పిందే చెప్తున్నారు, తననే దగ్గరికి రానివ్వలేదంటూ చెప్తున్న పరిస్థితి. ఒకటి ప్రేమ ఒకటి కనపడి కొంచెం అన్నా చెప్పను. ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తా ఉందో, ఎందుకు చేస్తా ఉంది? ఎంపీ గారిని అడుగుతున్నా, ఇవన్నీ కలుపులు మాట చెప్పకండి, కలుపులు మాట హిందువులు వెళ్ళిపోతున్నారు సార్, హిందువులు వెళ్ళిపోతున్నారు, హిందువుల పేరు చెప్పిన వెంటనే గురుమూర్తి గారు వెళ్ళిపోతున్నారు, హిందువుల పేరు చెప్పిన వెంటనే వెళ్ళిపోతున్నారు. మీరు ఎంపీ గారితో ఎంతసేపు వాగ్వాదం చేశారు కదా, ఏం ఆయన మరో కొత్త నాటకానికి తెరదించాడు. కరుణాకర్ రెడ్డి పంపించాడుతో అక్కడ చూడండి కాన్వాయ్ అయింది, చూడండి కెమెరా చూపించండి, అక్కడ దాకా కాన్వాయ్ వచ్చింది, ఆయన గోడ దూకొచ్చినాడని అబద్ధం చెప్తాడు. ఆడున్న కార్లన్నీ ఆయనవే, ఆయన గోడ దూకొచ్చినాడని అబద్ధం చెప్తాడు. ఇంతమంది దగ్గర హిందుత్వ పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము ఎంపీ గారిని అడిగినాం, హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు? అన్ని కులస్తులు, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఎన్డీఏ కుటుంబం మాకు అత్యంత ఆప్తులు, కానీ వైఎస్ఆర్సీపీ కానీ మన కరుణాకర్ రెడ్డి కానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు? ఈ రోజున ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు, ఆయనకు మేము గౌరవించాం వచ్చాం, కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు? దీనికి కారణం చెప్పాలి. గతంలో చూస్తున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా హిందువులు గిట్టదా? మేము ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక, అదేవిధంగా క్రిస్మస్ కనుక, అదేవిధంగా బక్రీద్ తోఫా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ మాకు అన్నదమ్ములాగా ఉన్నారు, కానీ కరుణాకర్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించాం, ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నారని దానికి సమాధానం చెప్పలేదు. చుచ్చు పెట్టడానికే చేస్తారండి. ఆయన ఇప్పుడు రమ్మన్నాడు, మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు. మేము రెడీ. ఈయన మాత్రం అటు వెనకాల నుంచి వచ్చాడట, పక్కన కార్ల సీట్లో ఖాళీ లేదా కరుణాకర్ రెడ్డి గారికి? ఎక్కించుకొని రావచ్చుగా, ఈయన ఎక్కడ వచ్చాడు, గోడ దిగినా అంట, ఈయనే భూమికి జాడడం లేడు, గోడ దిగి ఎట్టొస్తారండి. అది వెహికల్ కాన్వాయ్ ఒకసారి తిప్పండి, వెహికల్ కాన్వాయ్ ఎస్పీ గారు అన్ని సెక్యూరిటీ తీసుకొచ్చారు, లోపల నుంచి బయట నుంచి కూడా అలౌ చేసినారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అర్థం కాదు, న్యూసెన్స్ అట్ట కాకపోతే ఆయన వచ్చి మాకు హిందుత్వం చెప్తున్నానండి.
దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు హిందుత్వం గురించి మా చెప్తాడు ఈయన. హిందువుల పైన దాడి చేస్తున్నట్టుంది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కరుణాకర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక క్రైస్తవుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గాని గురుమూర్తి గారు గాని వాళ్ళ అనుచరులంతా హిందుత్వం పని చేశారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ బాబు గారు గాని అన్ని కులస్తులుగా సమానంగా చూసుకుంటారు. మీరు చూసుకుంటారు రేపు కూడా ఇదే విధంగా దండం పెట్టి జరుగుతాం. కానీ ఇది తప్పు. అన్ని కులస్తులు ఒకటే. ఈ హిందుత్వం పైన ఎందుకు దాడి చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డి. ఈ వివాదానికి ఇంతటితో క్లోజ్ అయిన పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకైనా మారాలి. మీరు ఈ రోజుతో మీరు చెప్పండి, ఈ వివాదానికి ఇంత క్లోజ్ అయినట్టే? మేము ఎప్పుడో క్లోజ్ చేసేసాము. ఆయన రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా బాధపడే విధంగా వెంకటేశ్వర స్వామితో గోవులతో పెట్టుకున్నాడు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు వెంటనే ఈ డ్రామాలకు మీరు పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం. ఈరోజు వస్తున్నారు, మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకొచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక మాట అంటారు, ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు, మీరు రండి మిమ్మల్ని అవినీతిస్తా అంటే లేదు మేము 100 మంది అనుచరుతున్నామంటే ఇదేమి గోదా కాదు, ఇది గోదా కాదు గోశాల. గోదాకి ఏదో ఫైటింగ్ వచ్చినట్టు మేము 100 మందితో వస్తాం 1000 మందితో వస్తాం అంటే కుదరదు నాయన. ఇది గోశాల, ఆవులు భయపడతాయి. నువ్వు రా, నీతో పాటు 5 మంది రా, మేము కూడా ప్రతినిధులు మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి, నువ్వు చెప్పినటువంటి మాటలకి ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు. కాబట్టి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పు, వెంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు. గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోనని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మొత్తం మీద అయితే కూటమి నాయకులు చెప్తున్నదా కరుణాకర్ రెడ్డి నిరూపించమని మేమందరం జిల్లా